వెల్కమ్ టు స్కంద టీవీ. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 'పుష్ప 2' సినిమాలతో వరుసగా బ్లాక్ బస్టర్ సాధించి సెన్సేషన్ క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. దీంతో బన్నీతో సినిమా చేయడానికి బాలీవుడ్ బడా మేకర్స్ పోటీ పడుతున్నారు. ఆ మధ్య సంజయ్ లీలా బన్సాలి బన్నీతో సినిమా చేయడానికి ప్రయత్నిస్తున్నట్టు వార్తలు వచ్చాయి. బన్నీ కూడా సంజయ్ లీలా బన్సాలి ఆఫీస్కి వెళ్లడంతో ఈ కాంబోలో మూవీ ఫిక్స్ అంటూ అప్పట్లో వార్తలు వచ్చాయి. కానీ ఆ ప్రాజెక్ట్ సెట్ కాలేదు. ఇదిలా ఉంటే ఇప్పుడు బన్నీ లోకేష్ కాంబో గురించి వార్తలు వస్తున్నాయి. మరి ఈ కాంబో సాధ్యమేనా? పదండి ఓ లుక్ వేద్దాం. బన్నీ ప్రస్తుతం బాలీవుడ్ డైరెక్టర్ అట్లీతో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. పాన్ వరల్డ్ మూవీగా రూపొందుతున్న ఈ భారీ చిత్రంపై అటు అభిమానుల్లోనూ ఇటు ఇండస్ట్రీలోనూ భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాను 2027లో భారీ స్థాయిలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. మరి నెక్స్ట్ ఏంటంటే పుష్ప 3 చేస్తాడని వార్తలు వస్తున్నాయి. అయితే 2027లో పుష్ప 3 చేయాలంటే సుకుమార్ చరణ్తో సినిమాని కంప్లీట్ చేయాలి. అట్లీతో సినిమా రిలీజ్ తర్వాత ఈ సినిమా ఏ రేంజ్ సక్సెస్ సాధిస్తుందో, అప్పుడు పరిస్థితులు ఎలా ఉంటాయో, ఎలాంటి ఆఫర్స్ వస్తాయో దాన్ని బట్టి బన్నీ నెక్స్ట్ ఏంటనేది ఆధారపడి ఉంటుంది. ఇది ఇలా ఉంటే కొత్తగా బన్నీ లోకేష్ కాంబో మూవీ గురించి వార్తలు వస్తున్నాయి. ఇటీవల బన్నీని లోకేష్ కనకరాజ్ కలిశారని, వీరిద్దరి మధ్య కథా చర్చలు జరిగాయని తెలిసింది. అయితే కూలీ సినిమా తర్వాత లోకేష్ పరిస్థితి మారింది. ఆ సినిమా ఫ్లాప్ అవ్వడంతో రజనీ కమల్ కాంబో మూవీ చేజారింది. హీరోగా మారి ఓ సినిమా చేస్తున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో బన్నీని మెప్పించి సినిమా చేయడం అంటే కాస్త కష్టమే. మరి లోకేష్ ఎలాంటి కథ చెప్పాడో, బన్నీ ఏమన్నాడో క్లారిటీ రావాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.